హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చి ఎగ్ ఆమ్లెట్ పులుసు. ఎగ్ పులుసు అందరు తినుంటారు, కానీ ఎగ్ ఆమ్లెట్ పులుసు చాలా వరకు అందరికి తెలియదు. తెలియని వారి కోసం ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా ఎగ్ ఆమ్లెట్ పులుసు ఎలా చేయాలో చూద్దాం. 3 ఎగ్స్ తీసుకొని పగలకొట్టి గిన్నెలోకి తీసుకోండి. గిన్నెలోకి తీసుకున్న ఎగ్స్ని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకోండి. వేసుకున్న ఆమ్లెట్ మీద 2 మినిట్స్ మూత పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఆమ్లెట్ని తిప్పుకొని ఆమ్లెట్ని బాగా కాలనివ్వండి. ఆమ్లెట్ మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకొని 4 లేయర్లుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఏరే పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటాన్ని వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, తగినంత కల్లుప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టి పులుపు తీసి పెట్టుకోండి. చింతపండు పులుసు పోసుకొని మిక్స్ చేసుకోండి. చింతపండు పులుసు పోసాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టి పులుసుని బాగా ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి పులుసు బాగా తెల్లాక ముందుగా మనం వేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలను వేసుకోండి. ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి స్టవ్ ఆపేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా ఎగ్ ఆమ్లెట్ పులుసు రెడీ. మీరు కూడా ఎప్పుడు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.